ఈరోజు జ్యోతిరావు పూలే గారి సతీమణి సావిత్రిబాయి గారి వర్ధంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ అప్పిరెడ్డి గారు, అలాగే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, ఇతర పెద్దలందరి సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆవిడ చిన్న వయసు నుంచి కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని, కుల వివక్షతని, బాలికల విద్యని, ఇలాంటి సామాజిక అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుని సమాజంలో మార్పులకి ఆనాడే కేంద్ర బిందువుగా మారినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలిసినటువంటిది. అలాగే మహిళల్లో ఉన్నటువంటి ఆచారాలు కానీ, ఆచార వ్యవహారాలు కానీ, వారన్నిటిని కూడా సమూలమైనటువంటి మార్పులు తీసుకొచ్చి వివాహిత భర్త మరణించిన తర్వాత వివాహం చేసుకోకూడదు అని ఉండేటటువంటి దాన్ని మార్చి మళ్ళీ పెళ్లి చేయడం, అలాగే మహిళల యొక్క హక్కుల కోసం, మహిళల యొక్క సాధికారత కోసం పోరాటం చేసి మార్పులు తీసినటువంటి ఏకైక మహిళ సావిత్రిబాయి పూలే గారు. అలాంటిది ఆవిడ మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఆవిడ జన్మదినాన్ని విద్యా దినోత్సవం కింద చేసింది అని అంటే, విద్య కోసం, మహిళల యొక్క హక్కుల కోసం, మహిళల యొక్క స్థితిగతుల్ని మార్చడం కోసం ఏ రకంగా ఆవిడ బీజం నాటిందో, ఏ రకంగా పనిచేసిందో మనందరం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజం అంతరికీ కూడా తెలుసు. అదే ఆవిడ యొక్క ఆలోచన విధానాన్ని, ఆవిడ యొక్క సిద్ధాంతాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా తూచా తప్పకుండా అమలు చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి తెలుసు. మహిళల యొక్క సాధికారత కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆవిడని ఆదర్శంగా తీసుకుని దాదాపుగా 2,75,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా ఆ మహిళల యొక్క అకౌంట్లో నిధులు జమ చేసినటువంటి పరిస్థితి. నిధులు జమ చేయడమే కాదు, ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పైగా మహిళల పేరు మీద విరూపాక్షగా రావాల్సింది, మహిళల పేరు మీద వాళ్ళ యొక్క ఆస్తి, ఇళ్ల పట్టాలని కూడా మహిళల పేరు మీద ఇచ్చినటువంటి పరిస్థితి. చేయూత, ఆసరా, అమ్మఒడి, ఇలాంటివన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో ఏదైతే సావిత్రిబాయి గారు ఆలోచన చేశారో, ఏదైతే ఆవిడ సిద్ధాంత ప్రకారం పనిచేశారో, కలలు కన్నారో, అవన్నీ కూడా తూచా తప్పకుండా మహిళల యొక్క స్థితిగతులు మెరుగుపరిచినటువంటి ప్రభుత్వం ఏది అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని కూడా ఈ సందర్భంగా మనకు ఆదర్శం. మహిళా లోకానికి చేయూతనివ్వాలి, పేదరికాన్ని పోగొట్టాలి, అందరూ చదువుకోవాలి, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి ఆ రోజుల్లోనే మహిళల గురించి రకరకాలైనటువంటి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ఆర్థికంగా స్థిరపడేటటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికీ ఎప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సావిత్రిబాయి పూలే గారి అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగుతూ ఆవిడ కన్న కళల్ని, ఆవిడ సిద్ధాంతాల్ని తూచా తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తామని చెప్పని ఈ సందర్భంగా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సావిత్రిబాయి పూలే వర్ధంతిని పురస్కరించుకొని అందరితో కలిపి ఆమెకి నివాళులు అర్పించడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కూడా తెలిసిందే, సావిత్రిబాయి పూలే భర్తతో కలిసి చేసినటువంటి పోరాటాలు కానీ, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఆ రోజుల్లోనే వారందరినీ కూడా చైతన్యపరిచినటువంటి విధానం కానీ, ప్రధానంగా సావిత్రిబాయి పూలే గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఆ రోజుల్లో అంటే 1840-50 ప్రాంతాల్లో ఆడపిల్లల్ని స్కూల్కి పంపించడం కానీ, చదువు చెప్పించడం కానీ ఎవరు కూడా దాన్ని ప్రోత్సహించేవాళ్ళు కాదు. ఎవరికైనా అలాంటి ఆలోచనలు ఉన్నా కూడా దాన్ని ఆపేవారు. ఎక్కడ కూడా స్కూల్కి వెళ్ళే పరిస్థితులు కూడా ఉండేటివి కాదు. అలాంటి పరిస్థితుల్లో సావిత్రిబాయి పూలే గారు ఏకంగా స్కూల్నే ప్రారంభించారు. కేవలం ఆడపిల్లలకు మాత్రమే మొట్టమొదటి స్కూల్ని ప్రారంభించినటువంటి ఘనత సావిత్రిబాయి పూలే గారిది.
అలా సావిత్రిబాయి పూలే గారు స్కూల్ని ప్రారంభించి ఈరోజు అందరూ కూడా జాతంతా కూడా మొట్టమొదటి మహిళా టీచర్గా సావిత్రిబాయి పూలే గారిని ఆరాధిస్తూ ఉన్నారంటే ఆ రోజుల్లో ఆమె చేసినటువంటి ఆ, విద్యార్థినుల కోసం కానీ మహిళల కోసం కానీ చేసినటువంటి పోరాటాలు ఈ రోజుకి కూడా ఎవరూ మర్చిపోలేకపోతూ ఉన్నారు. మరి ఆ రోజు ఆమె స్కూల్ ప్రారంభించి ఆడపిల్లల కోసం వారందరినీ కూడా చైతన్యపరిచే క్రమంలో ఈమె స్కూల్కి వెళ్తూ ఉంటే ఈమెని కర్రలతో రాళ్లతో కొట్టినటువంటి పరిస్థితులు కూడా ఆ రోజు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ఆ స్కూల్ని నిర్వహించడం కానీ వాళ్ళలో చైతన్యం తీసుకురావడం కానీ ఈ రోజుకి కూడా మనం వాటన్నింటిని కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి. కేవలం ఆడపిల్లలకు చదువు ఒకటే కాదు, ఆడపిల్లలకి సమానత్వం ఉండాలా, ఎక్కడా కూడా వారిలో వివక్షత ఉండకూడదన్న ఆలోచనతో ఆమె చేసినటువంటి అనేకమైనటువంటి పోరాటాల వల్ల ఈరోజు మహిళలు స్వేచ్ఛగా కూడా సమాజంలో తిరగలుగుతూ ఉన్నారు. ఇందాక పెద్దలు చెప్పినట్టుగా ఆ రోజు ఆమె వారి భర్తతో కలిసి చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఈరోజు మనం ఆ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నామంటే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు కూడా అందులో భాగమేనని చెప్పవచ్చు. ప్రధానంగా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్కి కానీ అలానే ఆడపిల్లలకు సంబంధించి అనేకమైనటువంటి రీఫార్మ్స్ చేయడం కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా స్కూల్లో ఎక్కువ ఫెసిలిటీస్ని మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఎక్కువ ఉపయోగపడింది కూడా ఆడపిల్లలకి అనే విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలానే మహిళలకు సంబంధించి కానీ ఆయన తీసుకొచ్చినటువంటి ప్రతి దాంట్లో కూడా మహిళలు ముందుండాలా, మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో వారందరినీ కూడా ముందు పెట్టడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఒక మార్పు. మరి ఈరోజు మహిళలందరూ కూడా చైతన్యంగా ఉండగలుగుతూ ఉన్నారు. ఆ రోజు సావిత్రిబాయి పూలే గారు తీసుకున్నటువంటి నిర్ణయాలను జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించిన తర్వాత ఈరోజు మహిళలందరూ కూడా స్వేచ్ఛగా సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ సావిత్రిబాయి పూలే గారికి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించే అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పెద్దలు అప్పిరెడ్డి గారు, అదేవిధంగా మల్లాది విష్ణు గారు, ఎమ్మెల్యే విరూపాక్ష గారు, ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా పెద్దలందరూ మనోహర్ రెడ్డి గారు కావచ్చు, శేషగిరి గారు కావచ్చు, పెద్దలందరూ కలిసి ఘనంగా ఈరోజు నివాళులు అర్పించడం జరిగింది. విష్ణు గారు కానీ ఎమ్మెల్సీ గారు కూడా చెప్పడం జరిగింది. సావిత్రిబాయి పూలే గారు మొట్టమొదటగా ఒక మహిళా ఉపాధ్యాయునిగా మహిళలందరికీ కూడా చదువు ద్వారానే విముక్తి వస్తుంది, చదువు ద్వారానే అభివృద్ధి చెందుతారని చెప్పిన ఒక మంచి లక్ష్యంతో ముందుకు వెళ్ళి ఈ భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా వారి యొక్క జీవితాన్ని ప్రారంభిస్తూ ఎంతోమంది మహిళలకు కావచ్చు, బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఒక మార్గదర్శకురాలాగా ఈరోజు ఇంతమంది మహిళల్లో చైతన్యం వచ్చిందన్నా కానీ, వారు ఇంత చదువులో ముందుకు వెళ్తున్నా కానీ వారందరికీ కూడా ఆదర్శంగా ఉండేది సావిత్రిబాయి పూలే గారు. వారిని ఆదర్శంగా తీసుకొని 2019-24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కూడా చదువు ద్వారానే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకి పెద్దపీట వేస్తూ, అది ప్రభుత్వం ద్వారా అయితేనే అవుతుంది, ప్రైవేటు పాఠశాలలు అయితే కనుక ఆర్థిక ఫీజులు కానీ ఆర్థిక ఇబ్బందులు వస్తాయని చెప్పిన ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలను బలపరచడం కానివ్వండి, మహిళలకి అన్ని విధాలా కూడా ప్రోత్సహించే విధంగా మహిళలందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు. వాటన్నిటికీ కూడా మూలం ఎక్కడి నుంచి వస్తుందంటే అది సావిత్రిబాయి పూలే గారి యొక్క ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విధంగా పనిచేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మీ అందరికీ తెలియపరచుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని వారికి ఘనంగా నివాళులర్పించిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.